కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్. హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం రేవంత్ కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. టీవీ9 ప్రతినిధి దివాకర్ మరింత సమాచారం అందిస్తారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందించేందుకు మనతో పాటు ఎంపీ అరవింద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా నిన్న సీఎం గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే, అందుకొరకే డమ్మీ క్యాండిడేట్లను నిలబెడుతూ సపోర్ట్ చేస్తుంది ఇంటర్నల్గా అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. దీని మీద మీ స్పందన? సార్, భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్లో నాలాంటి కార్యకర్తలకి చాలా హ్యాపీగా వన్ ఆఫ్ ది అంశం ఏంటంటే అన్ని చోట్లలో బలమైన అభ్యర్థులని పెట్టారు. ఇది ఎట్లుందంటే పచ్చకామర్లు వచ్చినోడికి ప్రపంచం అంతా పచ్చగా కనబడ్డట్టు ఉన్నది. చేవెళ్ళ, మల్కాజ్గిరి, మెదక్, ఇప్పుడు రానున్న కాలంలో కరీంనగర్, ఇవన్నీ కూడా డమ్మీలని పెట్టబోతున్నట్టు కనబడుతున్నది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ప్యాకేజ్ డీల్స్ అయిపోయినాయి అన్నట్టు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు దాని నుంచి దృష్టి మళ్లించడానికి ఇటువంటి కమెంట్స్ చేయటము ముఖ్యమంత్రి గారికి అలవాటు అయిపోయింది. 6 గ్యారెంటీల నుంచి మరలించడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ తీసుకొని వచ్చిండ్రు. 6 గ్యారెంటీల విషయం చెప్పండి. అందులో రైతులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, యువత ఉన్నది. వాటి విషయాలు మీరు మాట్లాడకుండా ఫోన్ ట్యాపింగ్ ఎవరైనా చేసి ఉంటే లోపలేసుకో, ఎవరైనా ఆపినరా? జస్ట్ దృష్టి మరలించడానికి ఇటువంటి స్టేట్మెంట్లు చేయటము. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి సీట్లు తగ్గుతున్నట్టు అన్ని సర్వేలు చూపించడము. మీరు కావాలని డమ్మీ అభ్యర్థులను పెడుతున్నారు. ఎందుకంటే మీకు చేవేళ్లలో ఆల్రెడీ డిక్లేర్ చేసిన అభ్యర్థిని కాదని టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆయనకి ఇచ్చుకున్నారు. ఆయన దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, ఎన్ని కుంభకోణాలు చేసిండు, రంజిత్ రెడ్డి మేజ్ కుంభకోణం, మన మక్క మీద కుంభకోణాలు ఇట్లా చేసిన అన్నీ ఉన్నాయి. ఓవైసీ కూడా మాట్లాడుతూ ఈరోజు ప్రధాన స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అంటే మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని హతమార్చే కుట్ర జరుగుతుంది అంటారు. ఆ స్టేట్మెంట్ మీద మీ స్పందన? ఏ కేసులో అరెస్ట్ చేస్తారు, ఏ కేసులో అరెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓవైసీ గారు? దాని మీద క్లారిటీయే లేదు. ఎవరు అరెస్ట్ చేస్తారు, ఏం తప్పు చేసిండు ఆయన? ఇవన్నీ దృష్టి మరలించడానికి హైదరాబాద్ ఎలక్షన్ టైట్ అవుతున్నది. భారతీయ జనతా పార్టీ బాగా పుంజుకుంటున్నది. అక్కడ సింపతి గెయినింగ్ టాక్టిక్స్, ఇవన్నీ సింపతి తెచ్చుకోవడానికి ప్రజల నుంచి టాక్టిక్స్. ముస్లింలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించిందా హైదరాబాద్ నుంచి? ఆయన ఫిరోజ్ ఖాన్ ఏమన్నాడు? हो गई दोस्ती ओवैसी से कांग्रेस की, हम क्या करते हैं अभी, हम ओवैसी को जिताना पड़ता అంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో మేము డమ్మీలను పెడతాం, మీ పార్టీ వాళ్ళు, మీ పార్టీ నాయకులు మీరు డమ్మీ అయిపోయారు, కాంగ్రెస్ పార్టీ డమ్మీ అయిపోయిందని వాళ్ళు అంటున్నారు. మొత్తం మీద నిజంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం లేదని చెప్పి ఎంపీ అరవింద్ అంటున్నారు. డమ్మీ క్యాండిడేట్లను నిలబెడుతుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో అంటే ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రజల దృష్టి మరించేందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడుతున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.